ఎలా రోథ్షీల్డ్ ఫ్యామిలీ అప్పులిచ్చి ప్రపంచాన్ని కంట్రోల్ చేసింది. 1743 సంవత్సరం జర్మనీలో ఆమ్షెల్ మోసెస్ బేవర్ అనే బంగారు వ్యాపారి ఒక షాప్ని ఓపెన్ చేశాడు. తన షాప్ ద్వారం పైన ఎర్రటి కవచం, దానిపైన రోమన్ గ్రద్దను చిహ్నంగా ఉంచాడు. స్థానికులు ఆ షాప్ పై ఉన్న చిహ్నం చూసి ఆ షాప్ ను రెడ్షీల్డ్ ఫిర్ముగా పిలిచేవారు. అది జర్మనీ భాషలో రోథ్షీల్డ్ గా మారింది. షాప్ ఓనర్ మోసెస్ కొడుకు మేయర్ ఆమ్షెల్ తన తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా వచ్చిన తర్వాత వారి కుటుంబ పేరుని రోథ్షీల్డ్ గా మార్చుకున్నాడు. ఆమ్షెల్ మేయర్ వ్యక్తులకు అప్పులు ఇవ్వడం కన్నా ప్రభుత్వాలకు మరియు రాజులకు ఇవ్వడంలో ఎక్కువ లాభం ఉందని గ్రహించాడు. అప్పులు కూడా చాలా ఎక్కువగా ఇచ్చేవాడు. అప్పుగా ఇచ్చిన డబ్బులు ప్రభుత్వాలు, రాజులు ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసి తిరిగి ఇచ్చేవారు. మేయర్ రోథ్షీల్డ్ కి 5 పిల్లలు ఉండేవారు. 5 ఫైనాన్స్ లోని అన్ని నైపుణ్యాలను నేర్పించాడు. 5 మందిలో 4 యూరోప్ లోని 4 నగరాలైన ప్యారిస్, నిపుల్స్, వియనా మరియు లండన్ నగరాల్లో బ్రాంచ్ ఆఫీసులను ఓపెన్ చేయించాడు. పెద్ద కుమారుడిని తనతో పాటు ఉంచుకున్నాడు. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డబ్బుని అన్ని చోట్ల వ్యాప్తి చేసి ప్రపంచాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.